ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలలో తీవ్రమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మధ్య మయన్మార్ ప్రాంతం నుండి విస్తరించిన ఈ ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల కాలంలో అదే ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిషా తీరాలపై ఉన్న మరొక ఆవర్తనం కూడా ప్రధాన ఆవర్తనంలో విలీనమైంది. ఈ వరుస వాతావరణ మార్పుల ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని అధికారులు వెల్లడించారు. తీవ్రమైన గాలులు, ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఈ ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాలలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీర ప్రాంతాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే వీలుందని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి అక్కడక్కడ మోస్తరు జల్లులు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఉరుములు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రాబోయే 3 రోజులు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పలు జిల్లాల్లో విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రేపు, ఎల్లుండి తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నివేదిక పేర్కొంది. రుతుపవన ద్రోణి అమృత్సర్, ఈశాన్య మధ్యప్రదేశ్, జంషెడ్పూర్ మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ. నగర ప్రాంతాలలో ఆకస్మిక వర్షాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం అప్రమత్తమైంది. రైతులు తమ పంట ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సకాలంలో కురుస్తున్న ఈ వర్షాలు వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.